హలో అండి. ప్రీవియస్ వీడియోలో మనము మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి జేఈఈ మెయిన్ 2025 ర్యాంక్‌ని బట్టి ఏ ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఎన్ఐటీలో సీట్ వస్తుందా? రాదా? కేటగిరీ వైజు, జెండర్ వైజు ఇవన్నీ గూడా మనము ప్రీవియస్ వీడియోలో చూసాము. అయితే చాలామంది వీడియో మొత్తం చూడకుండా కింద కామెంట్స్‌లో రాస్తున్నారు. సార్ మా బాబుకి ఇంత ర్యాంక్ వచ్చింది. ఓబీసీ, ఎన్సీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ ఇలా ర్యాంకులు పెట్టి సీట్ వస్తుందా? రాదా? అని అడుగుతున్నారు. సో, నేను ఆల్రెడీ వీడియోలో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. ఇన్‌కేస్ అప్పటికి మీకు అర్థం కాకపోయినా లేకపోతే ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్స్‌లో రాయొచ్చు. బట్ మీరు అందరూ వీడియోలో ఉన్న విషయాన్నే మళ్ళీ కింద కామెంట్స్‌లో అడుగుతున్నారు. అవన్నిటికి నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. దయచేసి మీరేమనుకోకుండా వీడియోని పూర్తిగా చూసి ఇంకా డౌట్స్ ఉంటే అప్పుడు మాత్రమే అడగండి దయచేసి. సో, ఈ వీడియోలో మనము ట్రిపుల్ ఐటీస్ అసలు మొత్తం ట్రిపుల్ ఐటీస్ ఎన్నున్నాయి? అండ్ వాటిల్లో మీ ర్యాంక్‌ని బట్టి అసలు మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? మీ కేటగిరీ లేదా జెండరు ఇవన్నీ గూడా కలిపి మనము ఆ ఎన్ఐటీస్‌లో ఎలా అయితే చూసామో ప్రీవియస్ వీడియోలో అదేవిధంగా దీంట్లో ట్రిపుల్ ఐటీస్ గురించి ఈ ప్రాబబిలిటీ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనము జోసా 2025 గైడెన్స్ అని చెప్పేసి ఒక వాట్సాప్ ఛానల్ కూడా గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో, చాలామంది దీంట్లో జాయిన్ అయ్యారు. సో, వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చాలా వరకు కొన్ని పోస్టులు పెట్టడం జరిగిందనమాట. ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎన్ఐటీ వరంగల్ కానీ లేదనంటే అదర్ అంటే ఓవరాల్గా ఎన్ఐటీస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అసలు సీట్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఒక సింగిల్ షాట్లో మీకు స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో, అదేవిధంగా ఈ ఎన్ఐటీస్ ఇంకా ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అన్ని వీడియోలు చేయలేం కాబట్టి మీకు ఈ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇమ్మీడియట్గా అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో, కాబట్టి మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి గ్రూప్లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుతుంది. అదేవిధంగా ఈ గ్రూప్కి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇకపోతే మనము ఒకసారి ట్రిపుల్ ఐటీస్ గురించి తెలుసుకుందాము. మొత్తం ట్రిపుల్ ఐటీస్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకి జోసా వెబ్ కౌన్సిలింగ్ సైట్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ అని అంటే సో ఇవి మొత్తం మనకి 26 ఉన్నాయన్నమాట. 26 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి క్విక్గా చూసి ఆ తర్వాత మనము వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ క్లోజింగ్ ర్యాంక్స్కి వెళ్ళిపోదాము. సో, ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ గ్వాలియర్లో ఒకటి ఉంది. తర్వాత ట్రిపుల్ ఐటీ కోటా రాజస్థాన్లో ఒకటి, తర్వాత ట్రిపుల్ ఐటీ గోహట్లో ఉంది. దెన్ కళ్యాణ్ వెస్ట్ బెంగాల్, తర్వాత వచ్చేసి మనకి సోనిపట్ హర్యానా, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, శ్రీ సిటీ చిత్తూరు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. దెన్ వడోదర గుజరాత్లో ఇంకొకటి ట్రిపుల్ ఐటీ. దెన్ అలహాబాద్, కాంచీపురం, నెక్స్ట్ వచ్చేసి జబల్పూర్, మణిపూర్, తిరుచిరాపల్లి, లక్నో, ధార్వాడ్ ట్రిపుల్ ఐటీ ధార్వాడ్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఒకటి ఉంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం, ఓకే ట్రిపుల్ ఐటీ కొట్టాయం, ట్రిపుల్ ఐటీ రాంచీ, నాగ్పూర్, పూణే, బాగల్పూర్, భోపాల్, సూరత్, అగర్తల, కర్ణాటక అండ్ డయ్యూ. సో, ఇవి మనకి మొత్తం 26 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. సో, వీటిలో ఆఫర్ చేసే కోర్సెస్ ఇవన్నీ కూడా కావాలనంటే మీరు ఇక్కడ వ్యూ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే తప్పకుండా మీకు వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. సో, ఫీజ్ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. ఫీజ్ డీటెయిల్స్, అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, ఇవన్నీ మనము మీరు వెబ్సైట్లో చూడొచ్చు, లేదంటే మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఇక ఫైనల్గా మనము ఈ రౌండ్ 5కి సంబంధించిన ర్యాంక్స్ని అయితే చూస్తూ ఉన్నాము. సో, ఇవి మనం ఎలా చూడాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. రౌండ్ 5 సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ట్రిపుల్ ఐటీలు సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఆల్
అకాడమిక్ ప్రోగ్రామ్స్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఆల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఓపెన్ అయితే ఓపెన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంకు అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఓపెన్ కేటగిరీకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లోజింగ్ ర్యాంక్ ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ ఈ ర్యాంకుతోని ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ బ్రాంచ్ అంటే ఈ ప్రోగ్రాము క్లోజ్ అయిపోయిందనమాట. దీని తర్వాత ఇంకా సీటు రాలేదు ఎవరికి, ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో. జెండర్ న్యూట్రల్ మీకు ఆల్రెడీ చెప్పాను, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఉంటుందన్నమాట దీంట్లో ఛాన్స్ అలాట్మెంట్ అనేది. సో ఓన్లీ ఫీమేల్ అని అంటే ఓన్లీ ఫీమేల్ ఉంటుంది, ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ ఉంటుంది ఎక్కడైతే ఉంటుందో ఇది. సో దీంట్లో ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే దీంట్లో ఉన్న సీట్స్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ క్లోజింగ్ ర్యాంక్ ఇంత ఉంది కదా, 25,669. సో ఓపెన్ ఫీమేల్కి ఇంతవరకు వచ్చింది. దేంట్లో అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గ్వాలియర్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 25,000 ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఇది. ఓకే, ఈ ర్యాంక్స్ కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఓపెన్ ఉంటేనేమో ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట, సిఆర్ఎల్ ఉంటుంది. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే అది రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ ఉంటుందన్నమాట ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్లో క్లోజింగ్ ర్యాంకు. సో ఇది చూసుకొని జాగ్రత్తగా మీరు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, దేంట్లో రాకపోవచ్చు అనేది మీరు ప్రాబబిలిటీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ మనకి కాలేజ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఉంటుంది కాబట్టి మనకి కట్ ఆఫ్ ర్యాంక్ని మనము అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో మనము పెట్టుకోలేము. సో దానికోసం మనము ఒక ఎక్సెల్ తీసుకొని, ఎక్సెల్లో అయితే నేను డంప్ చేసి పెట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ముందుగా కేటగిరీ ఈడబ్ల్యూఎస్ తీసుకుందాము. ఈడబ్ల్యూఎస్ తీసుకొని ఓవరాల్గా అసలు ఎంత ర్యాంక్ వరకు మనకి సీట్ వచ్చింది అనేది ఫస్ట్ చూద్దాం. దాంట్లో కూడా ముందు జెండర్ న్యూట్రల్ తీసుకుందాము. ఓకే, సో జెండర్ న్యూట్రల్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ కోటా, దీంట్లో ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది. సో అది కామన్ అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోగ్రాము, మనకు అసలు IIITలో ఎక్కడైనా పర్వాలేదు సీట్ వస్తుందా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ జెండర్ న్యూట్రల్కి అని చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది చూడండి. లాస్ట్ ఈడబ్ల్యూఎస్ 9,658 క్లోజ్ అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్. ఓకే, సో ఇంతకు మించి మీ ర్యాంక్ ఉన్నట్లయితే 10,000 దాటి, 11,000 దాటి, 12,000 దాటి మీ ఉన్నట్లయితే ఇంకా మీరు దీంట్లో సీట్ వస్తుందని అనుకోవడం రాంగ్ అనమాట. సో మ్యాక్సిమం ఇది 9,600 కాబట్టి ఒక 10-12,000 వరకు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మేబీ ఎక్కడైనా ఇలాంటి లాస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో మణిపూర్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందేమో మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. బ్రాంచెస్ కూడా చూడండి ఇక్కడ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇది మణిపూర్లో. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇది కూడా మణిపూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దానిపైన మెకానికల్ ఇంజనీరింగ్ 5 years బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్నూలు. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 4 years కాంచీపురంలో. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇట్లాంటివి మంచి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో రావాలి అని అంటే మాత్రం మీ ర్యాంకు బిలో 5,000 or 4,000 ఉంటే మాత్రమే మనకి మంచి అంటే కొద్దిగా బెటర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి అలహాబాద్ IIIT అలహాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 986K క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఈ అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1,365K క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఈడబ్ల్యూఎస్కి ఉందన్నమాట. ఒక్కసారి మనం ఫీమేల్ కూడా చూద్దాము ఎంతవరకు కట్ ఆఫ్ అయిందనేది. సో ఇక్కడ 1,800 టాప్ ఇన్స్టిట్యూషన్లో 1,800కి క్లోజ్ అయింది. సో లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి 11,091. ఓకే, ఇది ఫీమేల్ కోటాలో అనమాట, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోటా. IIITలో 11,091 వరకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిపోయింది. మీరు 12,000 13,000 ఉన్నా కూడా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు, కొద్దిగా ట్రై చేయొచ్చు అనమాట. వస్తుందని గ్యారంటీగా చెప్పలేము కానీ, బట్ సో అంతకి లోపల ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మణిపూరు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇకపోతే నెక్స్ట్
కేటగిరీ చూద్దాము. ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ తీసుకుందాం ముందుగా. సో జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా కట్ ఆఫ్ ర్యాంక్ 20,000. ఓకే, 20,128 ర్యాంక్తోని క్లోజ్ అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్. అది కూడా ఎక్కడ ఈ మణిపూర్ ఇన్స్టిట్యూషన్ అనేది లాస్ట్లో ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. సో దాంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మణిపూర్ ఈ లాస్ట్ 4 రికార్డ్స్ కూడా మణిపూరే ఉన్నాయి. అంటే 18,000 నుంచి 20,000 వరకు మొత్తం కూడా మణిపూర్కి సంబంధించిన రికార్డ్సే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి మీ ర్యాంక్ ఎంతలో ఉంది, దాన్ని బట్టి మీకు ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. సో ఇక బెటర్గా మీకు ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి అని అంటే ఏది ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్లో మీకు ఈ 8,000 7,000 ఈ లోపల వచ్చినట్లయితే మీకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్, టాప్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో మీ ర్యాంక్ ఎంత అనేది కూడా మీరు చూసుకొని దాని ప్రకారంగా ఈ ఓబీసీ ఎన్సీఎల్ చూసారు కదా. ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్లో 20,000 వరకు వచ్చింది. ఫీమేల్ కూడా ఒకసారి చూద్దాం. ఫీమేల్లో చూసుకున్నట్లయితే 23,856 అంటే ఆల్మోస్ట్ 24,000 వరకు సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక మనము నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం. ఓపెన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసిన 2 కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఇప్పుడు ఓపెన్ పెట్టాం కదా, ఇది సిఆర్ఎల్ ర్యాంకు. ఓకే, ఓపెన్లో ఎవరైతే ఎన్ని రిజర్వేషన్ ఏం లేకుండా ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ లేదా ఓపెన్ కేటగిరీ అనుకుంటాం మనము. సో అలాంటి క్యాండిడేట్స్ అంతా కూడా సిఆర్ఎల్ చూసుకోవాలి. ఇది కూడా ఇక్కడ ఇచ్చిన ర్యాంకు కూడా సిఆర్ఎల్ అనమాట. ఓకే, ఈ సిఆర్ఎల్ ఓపెన్ ర్యాంక్కి ఎంతవరకు వచ్చిందని అంటే 67,000 దాకా రావడం జరిగిందనమాట. ట్రిపుల్ ఐటీస్. ఓకే, మీకు ఏదో ఒక ట్రిపుల్ ఐటీ వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఫీమేల్ కోటాలో 67,091 కట్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో అదేవిధంగా ఒకసారి జెండర్ న్యూట్రల్ కూడా చూసినట్లయితే 56,550కి క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇది లాస్ట్ ర్యాంక్ అనమాట ఏది ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో. అబ్బాయిలకైతే ఇంతకు మించి సీట్ వచ్చే అవకాశం లేదు. ఇంతకు మించి మీ ర్యాంక్ ఉన్నట్లయితే. అమ్మాయిలైతే ఆల్మోస్ట్ ఇందాక చూసాం కదా, ఫీమేల్ కోట 67,000 దాకా వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా అటు ఇటు ఇంకొక 1000 అటు ఎక్కువ ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. 1000-2000 ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము తర్వాత కేటగిరీకి వెళ్ళిపోదాం. ఎస్సీ తీసుకున్నట్లయితే ముందుగా జెండర్ న్యూట్రల్ చూద్దాము. సో ఎస్సీలో చూడండి, ఎస్సీ జెండర్ న్యూట్రల్ 11,358 కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. 11,358. సో దీన్ని బట్టి మీ ర్యాంకు ఇంత లోపల ఉంది అని అంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అది కూడా చూడండి, ఇదే ఉంటుంది మనకు ప్రతి కేటగిరీలో. ఎక్కడ చూసినా ఈ మణిపూర్, ఈవెన్ మనం ఎన్ఐటీస్లో చూసుకున్నా కూడా మణిపూర్, అగర్తల, మేఘాలయ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లోనే లాస్ట్ ర్యాంక్స్ అయితే కనిపించాయి మనకి. సో ఇది జెండర్ న్యూట్రల్లో 11,358. అదేవిధంగా ఫీమేల్ తీసుకున్నట్లయితే ఫీమేల్ 12,681 వరకు వచ్చిందనమాట. సో అప్రాక్సిమేట్గా మీ ర్యాంకు ఈ లోపల ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో అయితే సీట్ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి జెండర్ న్యూట్రల్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే ఇక్కడ టాప్ కాలేజెస్ అన్నీ ఎంతలో ఉన్నాయనంటే 1,562 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏది ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత అలహాబాద్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్, తర్వాత అటల్ బిహారీ కంప్యూటర్ సైన్స్ 2,195, తర్వాత అలహాబాద్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2,400. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీకు దీన్ని బట్టి ఏ కాలేజెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది, స్టూడెంట్స్ ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనేంటి ఇలాంటివి కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మీకు డీటెయిల్డ్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. సో ఇక ఫైనల్గా మనకు ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఎస్టీలో 5,349 ఇది ఎస్టీ కేటగిరీ ర్యాంకు.
జాగ్రత్తగా చూసుకోండి. ఎస్టీ కేటగిరీ ర్యాంకు జెండర్ న్యూట్రల్‌లో 5349 దాకా వచ్చిందనమాట. ఇక టాప్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకుంటే మళ్ళీ అవే ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి డెఫినిట్‌గా. అలహాబాద్, ఓకే. తర్వాత అటల్ బిహారీ, లక్నో ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్సే ఉన్నాయి. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇవన్నీ కూడా 888 నుంచి క్లోజింగ్ స్టార్ట్ అయింది టాప్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో. అదేవిధంగా ఫైనల్‌గా వచ్చేసి మనకి 5350 అనుకోండి. 6000 అనుకోండి ఫైనల్‌గా. ఓకే. 6000, 7 ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చనమాట. చెప్పలేము. ఎక్కడో ఒక దగ్గర లక్ ఉంటే చివరిగా తగిలే అవకాశం ఉంటుంది. సో, ఫీమేల్ కోటాలో కూడా చూద్దాం ఒకసారి ఫీమేల్‌లో. 5504 అది కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఉన్నాయి ఇవి. 6000 దాకా కూడా ఉన్నవాళ్ళు 6000 ఆర్ 7000 ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. సో, ఇది మనకి ఫైనల్‌గా అన్ని కేటగిరీస్ కవర్ చేసాము. పీడబ్ల్యూడీ కూడా ఉంటాయి దీంట్లో. బట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం అది ఇప్పుడు దీంట్లో నేనేం చూపిదలుచుకోలేదు. సో, వదిలేద్దాం. ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే నాకు మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పకుండా దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఇదంతా కన్సాలిడేట్ చేసి ఫైనల్‌గా నేను ఒక సింగిల్ షాట్‌లో మీకు అసలు ఎనీ ట్రిపుల్ ఐటీ సీటు మీ కేటగిరీని బట్టి, జెండర్‌ని బట్టి సీటు ఎంతకు కట్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది ఒక సింగిల్ స్క్రీన్‌లో మీకు తయారు చేసి నేను మన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో, తప్పకుండా మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్యూఆర్ కోడ్. సో, దీంట్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, లింక్ కూడా ఈ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్‌గా దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇవంతా క్లియర్‌గా చూసారు కదా! ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా మెసేజ్‌లో కామెంట్స్‌లో పెట్టండి. లేదా మన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. సో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో, వీడియో మొత్తం చూడకుండా మీరు మళ్ళీ అవే థింగ్స్ అడిగితే మరి నేనేమి చేయలేను. ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టం. అలా పర్సనల్‌గా కావాలి ఒక్కొక్కరికి అనుకుంటే దానికి వేరే ఉంది. తర్వాత నేను చెప్తానది. మనము మీకు ఏ విధంగా పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కావాలనంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఇంకా టైం ఉంది మనకి కౌన్సిలింగ్ టైం వచ్చినప్పుడు నేను అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.